నమస్తే రుద్రాక్ష సందేశం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత అయినటువంటి డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. సో ముందుగా మోటివేషనల్ స్టోరీ ఒక చిన్న కథ చెప్పుకొని ఇప్పుడులాగా కార్యక్రమంలోకి వెళదాం. యా. సరే, ఒక ఇంటికి యమధర్మరాజు వచ్చాడు. వస్తే ఇంటి దగ్గర ఆయనకి టైం అయిపోయింది, తీసుకువెళ్ళాలి. ఓకే. సో తీసుకువెళ్దామని వచ్చాడు. వచ్చిన తర్వాత సరే ఎండను పడి వచ్చాడు, బాగా అలసిపోయాడు, దాహం వేస్తోంది. ఇంటి ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. పాపం చల్లటి మంచినీళ్ళు ఇచ్చాడు. నాకు మంచి ఫేవర్ చేసావు కదా, దాహం తీర్చావు, ఎండలో వచ్చాను, సో నీకో ఫేవర్ చేస్తాను. అదేంటంటే ఇగో ఈ బుక్ తీసుకో, దీంట్లో అందరి విషయాలు ఉంటాయి, అందరి చిట్టా ఉంటుంది, ఇందులో నీది కూడా ఉంటుంది, నీ పక్కింటి వాళ్ళది ఉంటుంది, ముందు ఎదురు అన్నీ ఉంటాయి. ఈ బుక్లో నువ్వు నాకు సాయం చేసావు కదా, నీకు ఏది కావాలో అది రాసుకో, ఒక 5 minutes టైం ఉంది, ఓకే, నీకు ఏది కావాలో అది రాసుకో, అది జరిగిపోతుంది అన్నాడు. సరే, మంచి అవకాశం. సో తను అంటే యమధర్మరాజు ఎవరి నుంచి తీసుకెళ్ళిపోతాడు, ఛాన్స్ ఇవ్వడు. కానీ ఇక్కడ ఏదో పాపం ఏదో దప్పుకి తీర్చాడు కదా అని అనుకున్నాడు. సరే, మనాడ బుక్ తీసుకున్నాడు, తీసి చూశాడు, ఓ పేజ్ తిప్పాడు. పక్కింటి ఆడి గురించి క్లియర్గా ఉంది. చక్కగా ఓ బెంజ్ కారు కొనుక్కుంటున్నాడు. ఇంతకుముందు చిన్న కారు ఉండేది, బెంజ్ కారు కొనుక్కుంటున్నాడు. ఆడికి ఇప్పుడు బెంజా, ఆడిప్పటికే నన్ను చూసి విపరీతమైన పోజులు స్టిల్స్, వాడికి అది ఉండకూడదు అని రాసేసాడు అక్కడ. వాడికి రాకూడదు. సో ఎదరింటి వాడికి తర్వాత చూస్తాడు, ఎదరింటి వాడికి ఓ లాటరీ తగులుతోంది, కేరళ లాటరీ, పెద్ద అమౌంట్. సో అమ్మో ఇప్పటికే వాడిని పట్టుకోలేకపోతున్నాం, కాళ్ళ దగ్గర వేసి తిరుగుతున్నాడు, ఇంత పెద్ద లాటరీ తగిలితే వాడు అసలు భూమి మీద ఉండడు, వీడికి లాటరీ తగ్గకూడదు. సరే, ఈ వీధి చివర ఎమ్మెల్యే ఉన్నాడు, వాడేమో పాపం మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది ఆ ఎమ్మెల్యే గారికి. మంత్రి అవుతాడు అంటే అసలు అబ్బాబో ఇప్పుడు ఎమ్మెల్యే తట్టుకోలేకపోతున్నాం, మంత్రి అయితే అసలు ఎక్కడో నెత్తి మీద కళ్ళు ఉంటాయి, సో ఎట్టి పరిస్థితులు జరగకూడదు. ఇవన్నీ చక్కగా ఈ పక్క ఆ పక్క ఎదర అందరిని చూసుకొని అందరి విషయాలు రాసుకుంటున్నాడు. సో తన కోసం ఏం లేదు, అందరి గురించి రాశాడు. అప్పుడు యమధర్మరాజు, బాబు టైం అయిపోయింది, ఇచ్చే బుక్ అంటాడు. అదేమిటి లేదు అది నీకు ఇందాక చూసుకోవాలి, నువ్వు అయిపోయింది. కట్ చేస్తే ఇదేం తెలుస్తుందంటే, ఈ కథ ఏం చెప్తోంది అంటే, ఓ సరదాగా చిన్న కథ అయ్యి ఉండొచ్చు. అంటే అవకాశం ఉన్నప్పుడు అది ఉపయోగించుకోకుండా ఎంతసేపు ఎదర వాళ్ళ మీద ఏడడం తప్ప మనకేం అవకాశం ఉందనేది చాలా తక్కువ మంది. ఇలాగ వచ్చే అవకాశాలను ఉపయోగించుకోకుండా చేతులారా పాడు చేసుకోవాలి. వాడి సంగతి వీడి సంగతి కాకుండా తిన సంగతి చూసుకుంటే దాంట్లో నచ్చింది రాసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా మంది, అంటే ఇది ఒక చిన్న కథ, కానీ వాస్తవంగా చాలా అవకాశాలు వస్తాయి. బిల్ గేట్స్ ఒక దగ్గర, అంటే దీనికి సంబంధించిన ఒక కథ చెప్తూ ఒక రిపోర్టర్ అడుగుద్ది, ఇంత పెద్దగా మీరు ఎలాగయ్యారు, వరల్డ్ నెంబర్ 1 కోటీశ్వరుడు ఎలా అయ్యారు అంటే, ఈ అవకాశం గురించి చెప్తున్నారు చిన్న సంఘటన. అంటే తను మాట్లాడుతూ, మీరే ఎందుకు అయ్యారు ఇంత కోటీశ్వరుడు ప్రపంచంలో టాప్ 1లో అంటే బిల్ గేట్స్ని అడిగితే, ఈ కథకు సంబంధించిన చిన్న అడిగితే ఆయన కోర్టులోంచి ఒక చెక్ తీసి ఆ విలేకరికి, ఆ రిపోర్టర్కి చెక్ ఒకటి సైన్ చేసేసి ఇచ్చాడు. ఇస్తే, నేను డబ్బుల కోసం మిమ్మల్ని అడగలేదు సార్, నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలేదనుకుంటాను అని చెప్పేసి అంటే, సరే అర్థమైంది కానీ ఆ చెక్ ఇటు ఇవ్వంటాడు. ఆ చెక్ తీసుకొని దాన్ని చింపేస్తాడు. ఏం సార్ ఏమర్థమైందంటే, ఏమీ లేదు, నువ్వు నన్ను అడిగావు ఇంత పెద్దవాడిని ఎలాగయ్యావని, ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు, నేను చెక్ రాసి సైన్ చేసి ఇచ్చాను, బ్లాంక్ చెక్, నువ్వెంతనా రాసుకోవచ్చు, నువ్వు అవి మానేసి పిచ్చి ప్రశ్నలు మళ్ళీ నన్ను అడుగుతున్నావు చేతిలో చెక్ పెట్టుకొని. నా జీవితంలో నాకు వచ్చిన ఏ అవకాశమో నేను నీలాగా వదులుకోలేదు, ప్రతి అవకాశం నేను ఉపయోగించుకున్నాను కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాను, నువ్వు వచ్చిన అవకాశం వదిలేసుకున్నావు. ఇప్పుడు ఈ రెండు కథలు ఇంచుమించు ఒకటే మెసేజ్. అంటే మనకి అవకాశం, భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఎవరైతే అవకాశం అందిపుచ్చుకుంటారో వాళ్ళే ముందు వరుసలో ఉంటారు, అంతే. సరే, ఒక కాల్ తీసుకుందాం. సురేంద్ర ఫ్రమ్ చిన్నరావిరాల నుంచి కాల్ చేస్తున్నారు. సురేంద్ర గారు. నమస్తే అండి, సార్ తో మాట్లాడండి. సురేంద్ర గారు, ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాను గురుగారు. చెప్పండి. 13/2/2 2005 సంవత్సరం. ఎవరిది ఇది? మా బాబుది సార్. ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలు సార్ నాకు. ఆదివారం ఈ బాబు పుట్టినట్టు తెలుసా మీకు, గుర్తుందా? ఆదివారమా? అవును సార్. ఆదివారమే. ఇంకొకసారి అయితే సమయం చెప్తాను సార్. నేను అడగలేదే, డౌట్ వస్తే ముందు ఆదివారమా కాదా అది చూసుకోండి. ఆదివారమే. కరెక్టే కదా?
Correct, అలాగే sir. ఇది విధియా శుక్లపక్షం అమావాస్య నుంచి రెండవ తిథి. ఇది Okay. మకర రాశి చూస్తున్నారు, కుంభరాశి చూడాలి. కుంభరాజ్ చూడాలి అయినా ఇది? మీరు మకరం చూస్తున్నారు, అది కూడా కరెక్ట్, నథింగ్ రాంగ్, అది సంధిలో ఉంది. అచ్చా. ఇది ఎవరిది అబ్బాయి ఏం చదువుతున్నాడండి, ఏం చేస్తున్నాడు? ఈ అబ్బాయి చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. సార్ అబ్బాయికి చదువు అవ్వలేదు, వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు సార్. చేతులారా పాటు చేసుకున్నాడు అనమాట, అవును సార్. సెల్ఫ్ గోల్ కొట్టేసుకున్నాడు. అవును సార్. వీడియో ఎడిటింగ్ అన్నా మంచిగా చేస్తున్నాడా దాంట్లో కూడా? చేస్తున్నాడు సార్. వర్క్ లో అయితే ఓకే, ఉమ్, వర్క్ లో ఓకే, చదువు మాత్రము చదువులోనే వీక్ ఉన్నాడు. ఇక అది దానికోసమే బాధ. చదువుకుంటే మంచి, ఇప్పటికీ మంచి భవిష్యత్తు ఉందండి. కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటే చేయమనండి. ఓకే కంటిన్యూ గురుగారు. చేయడానికి అవకాశం ఉంటే, ఎందుకంటే భవిష్యత్తులో చదువు లేకపోతే ఇంత మంచి జాతకుడు చదువుకుంటే మంచి భవిష్యత్తులోకి వెళ్తాడు కదా, అది బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేయమనండి. మంచి అవకాశాలు ఉంటాయి. జాతకం మంచి హైట్స్లో మీరు గర్వపడే స్థాయిలో ఉంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అష్టముఖి కూడా వేయొచ్చు, గణపతి స్వరూపం. రెండిట్లో ఏదో ఒకటి, అంటే మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా సహకరిస్తే ఆ పని త్వరితంగా అవుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. ఆ సహకారమే ఒక దైవికమైనదైతే ఇంకా బాగుంటుంది. అవును. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాం. శివయ్య కాల్ చేస్తున్నారు. నమస్తే శివయ్య గారు. నమస్తేనండి. నమస్తే అండి, శివయ్య సార్ గారు. తో మాట్లాడండి. చెప్పండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఉమ్, మా పాప ఇంటర్మీడియట్ చదువుతుందండి. ఉమ్. కడియం వెంకట శిరీష. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సిరీస్ది. డేట్ ఆఫ్ బర్త్డే కొంచెం డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఇవ్వాల్సిందండి. సరే సరే. అమ్మాయి చదువుకుంటుందా, బాగా చదువుతుందా? బాగా చదవరు, కొంచెం నల్లగా ఉంటదండి. ఆ, బాగా చదవట్లేదని మీకెవరు చెప్పారు? ఇప్పటికి ఎన్నిసార్లు ఫెయిల్ అయింది? ఫెయిల్ ఏం కాలేదండి. అంటే బాగా చదువుతుంది కదా. ఆ? డేట్ ఆఫ్ బర్త్ చెబుతానండి, చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్. హలో హలో, డేట్ ఆఫ్ బర్త్ లైన్ లో తొందరగా ఉండాలండి. చెప్పాలి, చెబుతారా? తొందరగా చెప్పాలి, ఇంత టైం కాదు. హలో అమ్మాయికి ఇవ్వండి, హలో. పాపకి ఇవ్వండి. ఇస్తా. పాప లేదండి, పాప కాలేజీకి వెళ్ళింది. ఎవరుంటారు వాళ్ళకి ఇవ్వండి. మా మా మెసేజ్ ఉందండి. ఇవ్వండి ఇవ్వండి. అదిగో మాట్లాడమ్మా, గురువు గారిని. హలో హలో, ఏమిటమ్మా, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా నీ కూతురిది. డేట్ ఆఫ్ బర్త్డేనా? సరే సరే, ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యమ్మా. అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఇది ఒక్కటి వేయండి, అవకాశం ఉంటే గురుగారు. చెప్పండి. గురుగారు 7, 11. సరే, ఈ అవకాశం ఉంటే ఈ అష్టముఖి రుద్రాక్ష ధారణ చేయించండి. 8 ముఖాలు బాగుంటుంది. చదువుల కోసమే కదా పిల్లలకి. రైట్ సార్, బేసిక్గా చాలా మంది ఏది జరిగినా కూడా మన మంచికే అంటూ ఉంటారు. ఎందుకని అట్లా, దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? ఏం జరిగినా మన మంచికి అంటే ఇమీడియట్గా మనకు తెలియకపోవచ్చు ఆ మంచి ఏంటనేది. ఒక్కోసారి మనం అనుకుంటాం ఏంటి ఇలా జరిగిందని, తర్వాత మనకి తెలుస్తుంటుంది అలా జరగడమే మంచిదైందని. ఇప్పుడు ఒక రైతు, ఒక చిన్న సంఘటన, కథలు ఎందుకు చెప్తాము అంటే ఈజీగా రీచ్ అవ్వడం కోసం, తేలిగ్గా అర్థం అవడం కోసం. ఒక రైతు స్కాట్లాండ్ దేశంలో మొత్తం కుటుంబ సభ్యులు 7. ఈ 7 కుటుంబ సభ్యులు వాళ్ళకి జీవితాశయం ఏంటంటే ఎప్పటికైనా స్కాట్లాండ్ నుంచి అమెరికా వెళ్ళాలి. ఓకే. సో 7కి అమెరికా వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్న పని, కుటుంబం పెద్దది, 7 సభ్యులు, బోల్డ్ అంత ఖర్చుతో వ్యవహారం. చిన్న రైతు, వచ్చేది సంపాదన చాలా తక్కువ. అయితే పోగు చేసి అప్పులు చేసి మొత్తానికి ఎలా అయితే బై వాటర్ వెళ్ళడానికి అంతా రెడీ చేసుకున్నాడు. అది 1912వ సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు. ఓకే. ఆ రోజు అక్కడి నుంచి షిప్ బయలుదేరుద్ది. 7కి టికెట్లు అప్పు చేసి నానా బాధలు పడి ఉన్నాయి అమ్మేసి అన్నీ రెడీ చేశాడు. 7 బయలుదేరి, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు అన్నీ కలిపి 7, 3 పిల్లలు, 4 పెద్దవాళ్ళు. ఈ 7 అంతా రెడీ చేసుకున్నారు. ఇంకా 1 వీక్లో షిప్ స్టార్ట్ అవుద్ది. ఈలోపు చిన్న పిల్లాడికి ఇంట్లో కుక్క కరిసింది. ఓకే. వాళ్ళ ఇంట్లో కుక్క కరిసింది. ఆ కుర్రాడికి ఇంట్లో ఉన్న కుర్రాడికి కుక్క కరిసింది. కుక్క కరిస్తే కుర్రమ్మని ఏడుస్తుంటే మన డాక్టర్ దగ్గర తీసుకువెళితే డాక్టర్ ఏం చెప్పాడంటే వీడిని ఒక 20 రోజులు క్వారంటైన్లో ఉంచండి, ఆ కుక్క సంగతి మనకు తెలియదు,
ఇప్పుడు మీరు ఊరు వెళ్ళడానికి లేదు, కనీసం ఎవరినన్నా ఒకళ్ళని పెట్టి మిగిలిన వాళ్ళు వెళ్ళండి. వీళ్ళిద్దరిని వదిలేసి 5గురు మేమే వెళ్తాంలే అని మొత్తం మానేసుకున్నారు. టికెట్లన్నీ క్యాన్సిల్. అతనికి ఆ యజమానికి ఆ రైతుకి కోపం వచ్చింది. కుక్క ఎక్కడ దొరుకుద్దో దీన్ని మామూలుగా కొట్టకూడదు, నా జీవితాశయం నాశనం చేసేసింది. మొత్తం 7 టికెట్లు పోయినాయి. ఎంతో అప్పు చేసి మరి కొన్నాడు. అన్ని డబ్బు పోయింది, తన లక్ష్యం పోయింది, అన్నీ పోయింది. ఒక్క బైట్, డాగ్ బైట్, ఒక్క కుక్క కరవడం మొత్తం పోయింది. కుక్క దొరుకుద్ది ఎప్పటికైనా అనుకుని ఎదురు చూస్తున్నాడు. సరే 15వ తారీఖు వచ్చింది. 15వ తారీఖు యాక్సిడెంట్ జరిగింది, షిప్ మునిగిపోయింది, వందలాది మంది చనిపోయారు. అదే టైటానిక్ షిప్. ఓకే. సో ఏప్రిల్ 15వ తారీఖు వందలాది మంది దాంట్లో చనిపోయారు. ఈ స్కాట్లాండ్లో బుక్ అయిన 7 టికెట్లు రద్దయ్యాయి. ఆ కుక్క కరవడం వల్ల ఇలా జరిగిందని చెప్పి బాధపడ్డాడు కదా, అతను మళ్ళీ అదే కుక్క కోసం ట్రై చేశాడు. ఇప్పుడు కుక్క దొరకలేదు, అది ఎప్పుడు దొరుకుద్దో దాన్ని నడుము విరగొడదామని చెప్పేసి ట్రై చేస్తా అది అనుకున్నాడు కదా. ఇప్పుడు ఎప్పుడు దొరుకుద్దో దానికి దండేసి పూజ చేద్దామని చూస్తున్నాడు. 7 కుటుంబ సభ్యులను కాపాడింది. సో ఆ రోజు చాలా బాధేసింది ఇలా జరిగినందుకు. కాబట్టి సంథింగ్ బిహైండ్ దిస్, ఏం జరిగినా మన మంచికి ఏదో ఒకటి ఉంటుంది, ఆందోళన పడక్కర్లేదు. ఏదో ఒకటి ఉంటుంది. ఒక కష్టం కూడా సుఖాన్ని తీసుకొస్తుంది. ఒక బాధ ఏదన్నా వస్తే బాధ ఒంటరిగా రాదు, కష్టం ఒంటరిగా రాదు, ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని వస్తుంది. మనం ఆందోళన పడకుండా కొంచెం వెయిట్ చేయగలిగితే. అగాధమౌ జలనిధిలోన ఆని ముత్యమున్నట్టులే శోకాల మడుగున దాగి సుఖమున్నదిలే అంటాడు ఒక రైటర్. కాబట్టి ఆందోళన పడక్కర్లేదు, ఏం జరిగినా మన మంచికే. ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాం. అనూష ఫ్రమ్ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అనూష గారు. నమస్తే అండి. అమ్మా ఓం నమ శివ. ఏమిటమ్మా అనూష? నా పేరు అనుష అండి, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. ప్రెసెంట్ అయితే నా డిగ్రీ అయిపోయింది. వెరీ గుడ్. తర్వాత ఏం చేస్తావు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పు ముందు ఈలోపు. July 3rd, 2003 అండి. 3rd July 2003 అమ్మా? అవునండి. అమ్మా గురువారం నాడు పుట్టినట్టు తెలుసా? అవును తెలుసండి. తెలుసా? నీ పక్కన ఎవరున్నారు? అమ్మున్నారు. పంచమి రోజు, అది శుద్ధ పంచమి. ఇది కన్యా రాశి. రైట్. ఎలా ఉన్నాయమ్మా? తర్వాత ఏం చేస్తావు? ప్రస్తుతానికి ఖాళీగా అయితే ఉన్నాను. డిగ్రీ అయిపోయిందా? అయిపోయింది. మరి పీజీలో జాయిన్ అవ్వవా? అది కోర్స్ చేయాలా లేకపోతే ఏం చేయాలా అని ఆలోచన. ఏదో దాంట్లో ఖాళీగా కూర్చునే దానికంటే ఏదో ఒకటి ఉందనుకో, ఒక వెపన్ నీ దగ్గర, ఒక ఆయుధం నీ అంబుల పొదలో చేరినట్టే కదా. మళ్ళీ అవకాశం కావాలంటే రాదు కదా. చూడు, ట్రై చేయి. ఏదో ఒక స్కిల్డ్ అంటే టెక్నికల్లో, నాన్ టెక్నికల్లో, మాస్టర్స్ అంటే పీజీ, ఏదో ఒకటి ఖాళీగా కూర్చోకుండా. బట్ ఇది ఇప్పుడు చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు వాళ్ళు ఏదో సింపుల్గా అనుకుంటారు తాత్కాలిక ప్రయోజనాల కోసం. ఇప్పుడు ఇలాంటివన్నీ మానేస్తారు. ఈ డిగ్రీతోనో ఇంటర్మీడియట్తోనో అది అక్కడితో ఆగిపోతే ఏమవుతుందంటే భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు వీళ్ళు కొంచెం కష్టపడమని కూడా నేను చెప్పను. ఇష్టపడి ఆ 4 రోజులు మమ అనిపిస్తే ఒక 80 ఏళ్ళ జీవితం అనుకుంటే రెస్ట్ ఆఫ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఇది తప్పని వాళ్ళకి ఇప్పుడు తెలియదు. ఇక్కడితో ఆపేయడం, అయ్యే పొరపాటు చేశానే, అది కొంచెం ఒక్క మెట్టు ఎక్కి ఉంటే నా రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా ఇవాళ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అని తర్వాత తెలుస్తుంది. కాబట్టి అప్పుడు బాధపడకుండా ఇప్పుడే ఏ అవకాశం వచ్చినా, ఇందాక మనం అనుకున్నాం, ఏ అవకాశం వచ్చినా బదలొద్దు. పాత రోజుల్లో అంటే మా వాళ్ళకి అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు మా పిల్లలు చూపిస్తారు. ఇప్పుడు అవకాశం రావడం కాదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేయాలి, అంటే ఓపెన్ ది డోర్. లేకపోతే అవకాశాలని మనమే సృష్టించుకోవాలి. అల్టిమేట్ సక్సెస్ మనదై ఉండాలి. ఓకే. సో బేసిక్గా చాలా మంది ఒక గ్రాఫ్లో వెళ్ళిపోతూ ఉంటారు, బట్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నా కూడా ఒక డైలమాలో ఉండిపోతారు, ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియదు. సో అటువంటి వారికి ఏం చెప్తారు సార్? లేదు అంటే ఇలాగే ఉండాలని ఏమి లేదు. నేను అయితే చెప్తున్నాను, ఏ అవకాశం డెసిషన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ఒక నిర్ణయానికి వచ్చే ముందు టైం తీసుకోవాలి. ఓకే. దాన్ని జల్లిడి పట్టాలి. ఓ నిర్ణయానికి వచ్చే ముందు అన్ని రకాలుగా దాన్ని ఆలోచించాలి. యాక్షన్ ప్లస్ విజన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. యాక్షన్ మైనస్ విజన్ అయినా, విజన్ మైనస్ యాక్షన్ అయినా అది ఇమాజినేషన్. పెర్ఫెక్షన్ ఖచ్చితంగా అవసరం, దానికోసం ట్రై చేయాలి. ఒక నిర్ణయానికి రావడానికి టైం తీసుకోవాలి. నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రం ఆలస్యం చేయకూడదు. నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ప్లాట్ఫారం మీద ట్రైన్ ఉన్నప్పుడు, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఉన్నప్పుడు వెళ్తేనే మనం డెస్టినేషన్కి వెళ్తాం. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ అంటే ఫాస్టెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్.
అది చెయ్యకపోతే నువ్వు ఎంత ఆరాటపడినా సో ఏ డెసిషన్ అయినా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తేనే మనం దానికి అంతే. వాల్యూ ఉంటుంది. దానికి వాల్యూ ఉంటుంది, మనం లేకపోతే delay వృధా చేస్తే దానికి ప్రయాసం, waste. లేకపోతే వృధా ప్రయాసం. యా సార్, మరొక కాల్ తీసుకుందాం. అనంతపురం నుంచి రామాంజనేయులు కాల్ చేస్తున్నారు. నమస్తే రామాంజనేయులు గారు, నమస్తే మేడం. సార్ తో మాట్లాడండి. రామాంజనేయులు గారు, నమస్తే సార్. రామాంజనేయులు గారు సార్ వినపడుతున్నాను సార్. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? కుమార్ సార్. చెప్పండి చెప్పండి. 2వ నెల 2వ నెల 24 24 ఫిబ్రవరి 24 అక్కడ ఆగిపోయారు రామాంజనేయులు గారు. నమస్తే సార్, నేను వాళ్ళ వైఫ్ మాట్లాడుతున్నాను. ఏమిటమ్మా, కొంచెం మీ ఆయన్ని కొంచెం గట్టిగా చెప్పమనమ్మా. 2004 2వ నెల 22వ తారీఖు సార్. 2004 ఎవరిదమ్మా ఇది? శరత్ కుమార్ సార్. 2004 2వ నెల ఇది మంగళవారం నాడమ్మా, ట్యూస్డే. ఏం సార్? మంగళవారం పుట్టినట్టు తెలుసా? సార్ ఆదివారం సార్. కాదులే అమ్మా, ఒక్కసారి చూడు, ఒక్కసారి అన్ని వివరాలు చెప్తాను చూడు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఇద్దరు సార్. ఇస్తాను. ఎంతమంది పిల్లలమ్మా? ఆ? కొడుకు కూతురు ఇది సార్. విధియ శుక్లపక్షము అమావాస్య నుంచి 2వ రోజు. ఇది కుంభరాశి మకర రాశి శ్రవణ నక్షత్రము, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోకపోతే ఎట్లాగమ్మా? ఆ రోజుల్లో 10 మంది 12 మంది, ప్రతి వాడు ప్రతి అమ్మాయి ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, డేట్ టైం అన్ని గుర్తుపెట్టుకున్నాం. అన్ని ఎలా చెప్పేవారంటే చక్కగా ఆ రోజు సర్కస్ ఆడుతోంది, సర్కస్కి బయలుదేరాం ఇట్లాగా, లేకపోతే సినిమాకి బయలుదేరాం, లవ్కు ఇట్లా అలా చెప్పేవారు ఆ రోజుల్లో. అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఉన్న ఒకళ్ళిద్దరి గురించి కూడా వీళ్ళకి ఏమీ గుర్తుండట్లేదు. రైట్ అమ్మ, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. 9 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ, నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది కుదరకపోతే అష్టముఖి కూడా వేయచ్చు, ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అలాని ఏది పడితే అది వేయద్దు. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే మేడం. సార్ తో మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు. ఓం నమ శివాయ గురువు గారు. శివాయ నమః. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? నాకేమండి, ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మా పాప గురించి కనుక్కుందామని. జూన్ 8 2005. 8 జూన్ 2005. అవును గురువు గారు. ఎంతమంది పిల్లలండి శ్రీనివాస్ రెడ్డి గారు? ఒక పాప ఒక బాబు గురువు గారు. పాప పెద్ద. బుధవారం పుట్టినట్టు తెలుసా మీకు? అవునండి. గుర్తుందా? గురువు గారు బుధవారమేనండి. వెరీ నైస్. ఇది ఎవరిది, పాపదా అండి? అవునండి, పాపదేనండి. ఇది పాఠ్యమి కూడా అమావాస్య తర్వాత రోజు అండి. ఇది మిథున రాశి, ఈశ్వరాంశ, అంత బ్రహ్మాండంగా ఉంది జాతకం. మంచి హైట్స్కి వెళ్ళే జాతకం. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఇది త్రయోదశి కానీ ద్వాదశి కానండి. త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష అంటే 13 ముఖాలు, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. వేసిన తర్వాత బాగుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. మనకి ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే సార్, మరొక కాల్ తీసుకుందాం. మురళి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే మురళి గారు. మురళి గారు వినిపిస్తోందా సార్? చెప్పండి బేసిక్ గా. హలో. మురళి గారు చెప్పండి, వినిపిస్తోందా? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి సార్ తో మాట్లాడండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి మురళి గారు. 01/01/2019. 01/01 జనవరి 1, 1990. కరెక్టేనా ఇది? అవును సార్. అంటే చాలామంది జనవరి 1 ఎందుకు అడుగుతామంటే జనవరి 1 పట్టకూడదని కాదు. 01/01 అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు స్కూల్ డేట్ ఆఫ్ బర్త్లకు వెళ్ళినప్పుడు ఏదో డేట్ ఆఫ్ బర్త్ వేయాల్సి వచ్చినప్పుడు 01/01 కానీ
లేకపోతే జూన్ ఫస్ట్ వీక్ కానీ వేస్తారు. ఇది కామన్గా. ఎందుకని అలా? స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే స్కూల్ ఫస్ట్ వీక్ వేసేస్తారు. ఈ 0101 ఒక మెమరబుల్ డేట్ కాబట్టి అది వేసేస్తారు. 0 అంటే ఆ రేట్ను పుట్టకూడదని కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆ డేట్లో పుట్టారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అదే డేట్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఐ హ్యావ్ ఎ డ్రీమ్, ఈ ఒక్క పదం గుర్తుపెట్టుకుంటే ఆ మీటింగ్లో ఆయన 112 సార్లు ఈ పదం వాడతారు. అందుకనే మనం గూగుల్ చేస్తే ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని కొట్టంగానే మార్టిన్ లూథర్ కింగ్ ఫోటో పేరు వస్తుంది. ఆ పదం అంత ఒక్కొక్కళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కొక్కళ్ళ చేతలు అలా గుర్తుండిపోతాయి. అలాగే మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనగానే వివేకానంద్ వస్తాడు. ఇలా వింగ్స్ ఆఫ్ ఫైర్ అనగానే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. సో ఈ 0101 గొప్ప నాయకుడు పుట్టినరోజు. ఆయన కలగన్నాడు, నాతో పాటు అంటే జాతి వివక్ష లేకుండా అమెరికా దేశంలో నా పక్కన తెల్ల జాతీయుడు కూర్చునేటువంటి రోజు భవిష్యత్తులో రావచ్చు. అలాగే నాతో పాటు ప్రయాణం చేయడానికి నా నల్ల జాతీయుల పక్కన తెల్లవాళ్ళు కలిసి వెళ్ళేటువంటి రోజు నేను చూడగలను. ఇవన్నీ నేను కలగంటున్నాను అంటాడు ఆయన. ఆ అద్భుతమైన ప్రసంగం ఆ రోజు. సో ఆ మార్టిన్ లూథర్ కింగ్ పుట్టింది కూడా అదే. సో నైస్ అండి. ఇది సంవత్సరం చెప్పండి ఒకసారి. 1990. ఎవరిది ఇది? అబ్బాయి సోమవారం పుట్టినట్టు గుర్తుందా? గుర్తులేదు సార్. మా అన్నయ్య. అయ్యో, అన్నయ్య గారు అబ్బాయా? ఇది చతుర్థి శుక్లపక్షము, మకర రాశి, ధనిష్ఠా నక్షత్రము. దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక దశముఖి రుద్రాక్ష. 10 ముఖాలు ఇది విష్ణు స్వరూపం. ఏకాదశి ముఖుడు 11 ముఖాలు కూడా తనకు సంబంధించిందే. ఏకాదశ రుద్రస్వరూపము అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్. సార్ మరొక కాల్ తీసుకుందాం. కుమారస్వామి ఫ్రమ్ వనపర్తి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే కుమారస్వామి గారు. ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి సార్ తో మాట్లాడడం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కుమారస్వామి గారు నమస్కారం, ఎలా ఉన్నారు? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 27/11/1988 సార్. 1988. అవును సార్. హలో. గురువారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్. ఏం చేస్తున్నారు? సార్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్, గవర్నమెంట్ జాబ్స్ కు. కాంపిటేటివ్ అంటే గ్రూప్స్కా? సార్ గ్రూప్స్కా? గ్రూప్స్, డిఎస్సి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ సార్. స్టేటేనా? అవును సార్. యూపీఎస్సీకి వెళ్ళొద్దు అనుకున్నారా? లేదు సార్, స్టేట్ లోనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అదే సార్, అది నాకు యోగం ఉన్నదా లేదా అసలు రావట్లేదు. ముందు మనకి మనం బలంగా చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటారు? మనకి ఖచ్చితంగా ఉంది, వెళ్ళగలం, చదవగలం. అర్థమైందా? ఒక్కటి మైండ్లోంచి ఒక భయాన్ని తీసేస్తే. ఏం భయం అంటే స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్టేట్కి సంబంధించింది ఏపీపీఎస్సీ కానీ, లేకపోతే టీఎస్పీఎస్సీ కానీ, లేకపోతే యూపీఎస్సీ సెంట్రల్ కానీ. యూపీఎస్సీ అనగానే ఇండియాస్ టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకుంటారు. అదే స్టేట్ దగ్గరికి వచ్చినప్పటికీ స్టేట్ టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకుంటారు. ఈ భావం మైండ్లోకి వస్తే అది బర్డెన్ అవుతుంది. ఇప్పుడు మనకి యూపీఎస్సీ లాస్ట్ ఇయర్ అనన్యారెడ్డి, దావూరి అనన్యారెడ్డి, మహబూబ్ నగర్, ఆ అమ్మాయి ఆల్ ఇండియా 3rd ర్యాంక్, 22 ఏళ్ళ అమ్మాయి, మిడిల్ క్లాస్, చిన్న ఓ మామూలు రైతు కుటుంబం, ఫస్ట్ అటెంప్ట్, ఆల్ ఇండియా 3rd ర్యాంక్. ఆ అమ్మాయి అసలు ఒక మెంటర్ లేడు, ఒక కోచింగ్ లేదు, ఏమీ లేదు, ఫస్ట్ అటెంప్ట్ అంటే ఆ భయం లేదు. అలాగే మనకి శ్రీకాకుళం గోపాలకృష్ణ, తెలుగు మీడియం, ఆ అబ్బాయి ఇంటర్వ్యూ నేను చూశాను, 40 నిమిషాల ఇంటర్వ్యూ. సో చాలా చాలా నార్మల్గా ఉన్నాడు. అసలు అంటే మనం దాని పట్ల భయం కానీ, ఆందోళన కానీ, ఇదేదో పెద్ద భూతం అని అనుకుంటే అది దాన్ని సో ఎలా అన్నా సాధించాలంటే టెన్షన్, ఒత్తిడి ఎక్కువ అవుతుంది, మైండ్లో రిజిస్టర్ కాకపోవచ్చు. కాబట్టి అయితే అవుతుంది, లేకపోతే లేదు, అయితే అవుతుంది, లేకపోతే లేదు. సో ఎప్పుడూ కూడా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తర్వాత మనం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న వాటిల్లో ప్రయత్నం చేయాలి. 10,000, 20,000 రూపాయల జీతాలకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. 3 లక్షలు, 5 లక్షల జీతాలకి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. కొడితే కుంభస్థలం కొట్టాలన్న అంటే ఎప్పుడు లక్ష్యం ఎక్కడ పెట్టుకోవాలంటే ఆకాశాన్ని గురి పెట్టాలి. మన విల్లంబులు మిస్ అయితే ఇంటి చోరు కన్నా గుచ్చుకుంటుంది. ఎప్పుడు థింక్ హై అండ్ ఎయిమ్ కూడా పెద్దగా ఉండాలి. అది మిస్ అయితే ఇంటి చూరు కన్నా గుచ్చుకోవాలి, ఆకాశానికి మనం గురి పెడితే.
ఎప్పుడు కూడా ముందు మీ మీద మీకు నమ్మకం ఉంచండి, అర్థమైందా? ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఇది త్రయోదశి కానీ నవముఖి కానీ 13 ముఖాలు, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం. రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు. ఓకే. సో చివరిగా ఏం ఓం నమః చెప్తారు? శివాయ. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ రుద్రాక్ష సందేశం ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ BRK న్యూస్.